అన్నీ దొంగ మొహాలే. ఏదో ఒకటి మేనేజ్ చెయ్యాలి. ఒక్క మహా తప్ప. తను చాలా మంచమ్మాయి. తనతోనే నువ్వు ఫ్రెండ్షిప్ చెయ్యాలి. తనను మాత్రమే మన ఇంటికి తీసుకురావాలి. ఇంకెవ్వరిని ఇంటికి తీసుకురావద్దు, సరేనా? మహా, ఎప్పుడొచ్చావమ్మా? ఇదిగో ఇప్పుడే వచ్చానంటీ మీరు నా గురించి చెప్పేటప్పుడు. రారా కూర్చో. నేను చూడనేలేదు. ఏం కవర్ చేస్తుంది? నమస్తే ఆంటీ, నమస్తే బాగున్నారా? అమ్మా, బావున్నాను. చూడవే, ఆ పద్ధతి, ఆ వినయం, పేరుకు తగ్గట్టు మహాలక్ష్మిలా ఉంది. ఇంట్లో అమ్మా నాన్న బావున్నారా? ఏం బాలేరా ఆంటీ, ఎప్పుడు రోజు ఏదో ఒక గొడవ ఇంట్లో. డాడీ డైలీ తాగి వచ్చి మమ్మీని కొడుతూ ఉంటాడు. రీసెంట్గా డివోర్స్కి కూడా అప్లై చేశారు. ఏమవుతుందో ఏమో చూడాలి. అయ్యో, ఏదో జోక్ చేశాను ఆంటీ, వాళ్ళకే సూపర్గా ఉన్నారు. ఇదేంటి రాగానే నాకు జరికిచ్చింది? చెప్తా దీని పని. రామ్మా కూర్చో. ఏంటంటీ కళ్ళు ఎర్రగా ఉన్నాయి, రాత్రి నిద్రపోలేదా? అదేం లేదమ్మా, రాత్రి గోరింటాకు పెట్టాను. ఏంటి కళ్ళకా? కళ్ళకు కాదు, చేతుల్కి. అదేంటాంటీ, చేతులకి గోరింటాకు పెడితే కళ్ళెలా ఎర్రగయ్యాయి? అదేం లేదమ్మా, కళ్ళల్లో ఏదో పడితే వేళ్లతో ఇలా ఇలా రబ్ చేసా, అంతే. చేతుకున్న గోరింటాకు కళ్ళల్లోకి పోయి పొద్దునకల్లా ఎర్రగా అయ్యాయి. అదేంటో ఆంటీ, మీరు చెప్పింది నమ్మడానికి కష్టంగా ఉన్నా నవ్వడానికి మాత్రం చాలా ఈజీగా ఉంది. ప్రియా, కాస్త ఏసీ ఆన్ చేయవానే, ఎండలో పడొచ్చాను కదా, ఉక్కపోతగా ఉంది. పాడైపోయిందమ్మా. అదేంటాంటీ, నైట్ ప్రియా ఏసీ 18లో పెట్టి స్నాప్ పెట్టింది. పని చేయంది ఏసీ కాదమ్మా, ఏసీ రిమోట్. పర్లేదు ఆంటీ, నా దగ్గర ఎంఐ ఫోన్ ఉంది, నేను ఆపరేట్ చేస్తాను. నువ్వు ఆపరేట్ చేసినా మా ఏసీ కోఆపరేట్ చేయదమ్మా, ఎందుకంటే అది పాత ఏసీ, సెన్సార్స్ పోయాయి. ఓహో, ఐసీ. అది ఐసీ కాదమ్మా, ఏసీ. ఏంటో ఆంటీ, మీరు చెప్పేవన్నీ అర్థమైనట్టుగానే ఉంటాయి, కానీ ఏమీ అర్థం కావు. అంటే ఫస్ట్ టైం మా ఇంటికొచ్చావుగా, అందుకే అలా అనిపిస్తుంది. ప్రియా, తనని లోపల తీసుకెళ్ళు. ఓకే ఆంటీ. మహా నువ్వు వెళ్ళు, నేను ఇప్పుడే వస్తాను. అమ్మా అలా ఎలా అమ్మా, వెంటనే ప్లేట్ మార్చేసావు? హౌ? నేను మీ అమ్మనే, ఇలాంటివన్నీ చూడలేదు. పిల్లలే మీరు, వెళ్ళి ఆడుకోపోండి. అమ్మ నీకొక విషయం చెప్పాలి. ఏంటి? ఇంట్లో ఎలాగో ఖాళీగా ఉంటున్నాను కదమ్మా, బోర్ కొడుతుంది. ఫోటోగ్రఫీ కోర్స్ నేర్చుకుందాం అనుకుంటున్నాను. ఫోటోగ్రఫీ కోర్సా? అలాంటిది కూడా ఒక కోర్సుందా? ఉందమ్మా, నాకు ఎప్పటి నుంచో ఈ కోర్స్ నేర్చుకోవాలని ఉంది. ఎటు కూడా మన ఇంట్లో డిఎస్ఎల్ఆర్ ఉంది కదమ్మా, ఆ కోర్స్ నేర్చుకుంటే మన ఇంట్లో ఫంక్షన్స్కి పార్టీస్కి నేనే ఫొటోస్ తీయొచ్చు. ఓకే, కానీ ఇప్పుడు నీకు మ్యాచెస్ చూస్తున్నాము. ఇలాంటి టైంలో నేను బయటికి పంపించాలంటే... నీ బాధ నాకు అర్థమైందమ్మా,